ఒకసారి మహేష్ గారు మీ ఆలోచన చెప్పండి సార్. మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు 17 సార్లు ప్రధాని గారి మీద మీరు ఈసీ కంప్లైంట్ ఇచ్చారని ఖర్గే గారు వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఏంటి అసలు ఇప్పుడు దీని మీద ఇప్పుడు మీరు ఇందాక జేపీ గారు ఒక మాట చెప్పారు, సరే రాజ్యాంగాన్ని వాళ్ళు మారుస్తారా లేదో తెలియదు కానీ దాని మీద ఒకళ్ళిద్దరు వాళ్ళ నాయకులు మాట్లాడారు, వాళ్ళకి సీట్లు ఇవ్వాల, సరే మీరు దాన్ని వాళ్ళ నాయకులే మాట్లాడారని కోట్ చేస్తున్నారు. ఇక్కడ ఇందులో సరే అది ఒకటైతే ఇవాళ మాట్లాడింది, నిన్న ఇవాళ ప్రధాని గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ మాట్లాడిన దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా అర్థం చేసుకుంటుంది, ఏంటి ఎన్నికల సంఘం నుంచి ఏమన్నా స్పందన వస్తుందని ఆశిస్తున్నారు? ఇంకా ఈ దేశంలో రాజ్యాంగముకి లోబడి పనిచేస్తున్న, స్వతంత్రంగా పనిచేస్తున్న ఎన్నికల సంఘం బతికే ఉందనే విశ్వాసంతో మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అది బతికుందా లేదా వాళ్ళు నిరూపించుకోవాలి, రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. చాలా ఇది ఎట్లా అంటే వెరీ ఇంటెన్షనల్ స్టేట్మెంట్, రెచ్చగొట్టి ఒక మతాన్ని బూచిగా చూపించి ఇంకో మతం యొక్క ఓట్లను పోలరైజ్ చేసుకొని గట్టెక్కాలని ఒక సంకుచిత ప్రయత్నం కాకుండా ఇంకేమై ఉంటుంది. ఆయనకు టెలిప్రాంప్టర్లు ఉంటాయి, స్పీచ్ కాపీలు ఉంటాయి, చూసి చదివింది అదైతే. ఇది భాష కూడా బ్రహ్మాండంగా మాట్లాడి ఏదైనా ఉండని, బట్ ఇదైతే పక్కాగా తెలిసి మాట్లాడి హోస్ట్లో ఉండి అంటే పూర్తి స్థాయి అవగాహన ఉండి మాట్లాడినటువంటి మాటలు. సరే అది నిన్నటితో దానికైనా కరెక్షన్ స్టేట్మెంట్స్ వస్తే పర్వాలేదు, ఇవాళ వారు మాట్లాడిన అమిత్ షా గారు మాట్లాడిన ఇన్ కంటిన్యూషన్ ఉంది అంటే ఇది ఇంటెన్షన్ అని ప్రూవ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇంకా దానిలో మళ్ళీ ఇంకా సెకండ్ ఒపీనియన్ కి తావు లేకుండా వాళ్ళే క్లారిఫై చేసి ఇచ్చినారు. నేనేమంటున్నా, ఈ దేశము అత్యంత ఏమంటారు ప్రభావశీలమైన దేశం, గతంలో నాన్ అలైన్ మూమెంట్ అని ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించినటువంటి నాయకులు ఉన్నటువంటి ప్రధానులుగా ఉన్నటువంటి దేశం ఇది. అతిపెద్ద ప్రజాస్వామ్యం కూడా. సో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఒక ప్రధాని మాట్లాడాల్సిన మాటలు ఇంత సంకుచితమైన మాటలు అంటున్నాను. నువ్వు ఏం చేసినావు ఈ దేశ ప్రజలకు, నేను ఇది మంచి చేసినానని చెప్తే ప్రజలు ఆశీర్వదించారు. ఎందుకంటే నువ్వు 10 ఏళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకునే ఓట్లు అడగాలి. ఇప్పుడు కూడా మళ్ళా 2000 గుజరాత్ అల్లర్ల నాటి జ్ఞాపకాలు, మళ్ళీ 2014 నాటి జ్ఞాపకాలు, గవేం మత రాజకీయాలు చేసి ఓట్లు అడుగుతానంటే ఈ 10 ఏళ్ళు చెప్పుకోవడానికి పెద్దగా నువ్వు ఏం చేయలేదని అర్థం. అంతే కదా. ఈ వైపు నుంచి వస్తున్న ఎలిగేషన్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళకి రిపోర్ట్ బాగా రాలేదు, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది మోడీ గారు, అది కూడా ఎక్కడ కూడా వస్తున్నాయి. ఏమంటున్నా, ఇప్పుడు దేశం మూడ్ ఆఫ్ ద నేషన్ అనేది ఒక 1 month నుంచి నడుస్తుంది. ఏంటంటే బై మోడీ, మార్పు కావాలి అని దేశ ప్రజలు చాలా స్పష్టంగా కోరుకుంటున్నారు. ఈ విషయం మనం గతంలో కూడా డిస్కస్ చేసినాం. సిఎస్డిఏ నీతి సర్వే కూడా చూసినాము. 62% మంది నిరుద్యోగంతో అల్లాడుతున్నారు, 75% మంది ధరల పెరుగుదల వల్ల మా జీవితాలు ఆగమైనాయని ఒప్పుకుంటున్నారు. నిరుద్యోగం లేని వాళ్ళు, ధరల పెరుగుదల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు, ఈ మిగతా రైతుల పోరాటం అయితే ఆగలేదు, వాళ్ళ డిమాండ్స్ ఇప్పటికీ నెరవేరలేదు. సో ఈ రకంగా మెజారిటీ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మోడీ గారికి అర్థమవుతుంది. అదేదో పేరుకు 400 పైన ఇప్పుడు 150, 175 దాటే పరిస్థితి లేదు. ఫస్ట్ పేజ్ ఫ్రస్ట్రేషన్ ఎట్లాగో ఉన్నది. నేనేమంటున్నా అంటే, మీరు 2014లో ఇందాక యాజ్ రైట్లీ కోటెడ్ జేపీ గారు ఒక మాట చెప్పారు, మోడీ లాంటి వారు అంటే ప్రధానిగా ఉండి వారి బ్యాక్గ్రౌండ్ ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత ఈ దేశం ఏమైపోతుందో ఒక ఆర్థికవేత్తగా ఆయన ఒక అంచనా వేయగలిగిండు. ఇప్పుడు అదే జరుగుతుంది. మనం బంగ్లాదేశ్ తో పోటీ పడే పరిస్థితి ఉన్నాం ఏది ఆర్థిక విధానంలో. ఫారిన్ పాలసీ విషయంలో అయితే నేపాల్, బంగ్లాదేశ్ మనతో అంశాలకు పోదలుచుకోవాలి. పూర్తిగా నేనేమంటున్నా అంటే, మేమేమి స్పష్టంగా మా మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే, సరే ఇన్నేళ్ల తర్వాత అట్టడుగు వర్గాలకు పొలాలు అందాలంటే అసలు జనాభా ఎంత ఉంది, పద్ధతిన లెక్కగట్టి బడ్జెట్ లో కేటాయింపులు ఆయా వర్గాలకు వాళ్ళ నిష్పత్తి ప్రకారం జరుపుతామనేది మా హామీ. దాన్ని మీ మెళ్ళలో ఉన్న పుస్తల తాళ్ళని గుంజుకపోతారు, అవి తీసుకుపోయి ఎక్కువ జనాభా ఉన్నటువంటి ముస్లింలకు ఇస్తారు అనే మాట ఒక ప్రధాని మాట్లాడొచ్చునా? నేనేమంటున్నా అంటే మైనారిటీ వర్గాలకు డెఫినెట్ గా కొంత అబద్ధత ఉంటుంది, వాళ్ళకు మోరల్ సపోర్ట్ గా ఉండాలి ఏ గవర్నమెంట్ అయినా కూడా. అట్లాంటిది పోయి వాళ్ళకు పంచుతారంటే మీరేం చేస్తున్నారు దేశంలో ఈ 10 ఏళ్లలో? ఆయన అన్న మాట కంటిన్యూషన్ చెప్తున్నా. ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక మంత్రి ఉంటాడు, ఆయన సింటెక్స్ ట్యాంకులు, కుర్కురే ప్యాకెట్లు పంచుతుంటారు. ఒకటి ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక మంత్రి సింటెక్స్ ట్యాంక్ లో ఓపెనింగ్, రైల్వే ప్లాట్ఫామ్ మీద లిఫ్ట్ లో ఓపెనింగ్, ఆ కుర్కురే ప్యాకెట్ల డిస్ట్రిబ్యూషన్, ఇది ఆయన ఘనత. నేనేమంటున్నా, గుజరాత్ నుంచి 7 మంత్రులు ఉంటారు,
కేంద్ర కేబినెట్ లో ఉత్తరప్రదేశ్ నుంచి 12 మంది ప్రారంభించి ఇవ్వలేదుగా బీజేపీకి ఎంపీలు ఎక్కువ ఉంటే ఇచ్చేవాళ్ళేమో గొడవ అదే కదా. నేనేమంటున్నా సార్, 12 మంది ఉన్న దగ్గర 7 మంత్రులు ఉండొచ్చు, యూపీ నుంచి 12 మంది మంత్రులు ఉండొచ్చు, దక్షిణాదికి వాటా ఏది అంటున్నా, ఇదే కదా అసలు చర్చ అంతా ఇప్పుడు. రెండోది, దక్షిణాది నుంచి ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు, దక్షిణాది నుంచి ఉన్నటువంటి ఉత్పత్తి రాష్ట్రాలంతా సంపద కూడా, టాక్స్ డెవల్యూషన్ అంతా కూడా ఈ రాష్ట్రాల నుంచి సెంటర్ కు పోయేది ఎంత ఉంది. నువ్వు ఉత్తరాదిన పంచాయతీ మీ మీద ఎలిగేషన్ అంటే అపీచ్మెంట్ పాలిటిక్స్ చేశారని ఎలిగేషన్ ఉంది. అపీచ్మెంట్ పాలిటిక్స్ వర్సెస్ హేట్ పాలిటిక్స్ ఏది కావాలన్నారు కూడా మాట్లాడదాం. మా ఒక్క మాట నేను చెప్తా. ఇప్పుడు వాళ్ళేమో నఫ్రత్, మేమేమో మొహబత్. వాళ్ళు హేట్ రైట్ స్ప్రెడ్ చేస్తుంటే మేము ప్రజల మధ్యలో ప్రేమాభావాలు పెంచాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా యాత్ర చేసి, తర్వాత అస్సాం నుంచి మణిపూర్ నుంచి ముంబై దాకా యాత్ర చేసి అదే సందేశం ఇచ్చినట్టున్నాం. మేము అదే క్యారీ చేస్తున్నాం. ప్రజలను ఆలోచించుకోమంటున్నాం. ఎవరు హేట్ రైట్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఎవరు మతతత్వ రాజకీయాలు, ఎవరు ప్రజల వైపు నిలుస్తున్నారు. డిబేట్ కంటిన్యూ చేద్దాం.